సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మనకి సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించడం విషయంలో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సో 3 నెలల్లో స్పీకర్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్పై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. సో ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో స్పీకర్ ఏం చేయొచ్చు, ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు సార్? అసలు ఏ రకమైన పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో సంభవించవచ్చు? అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 3 నెలల్లో దీనిపైన నిర్ణయం తీసుకోవాలి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన అని. ఇది వాస్తవంగా ఇప్పుడు ఈ కేసు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్ అనే సైటేషన్తో ఈ కేసులోనే కాదు, గతంలో మణిపూర్ అసెంబ్లీ స్పీకర్కు కేశం మేఘచంద్ర సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే వ్యాఖ్యలు చేసింది. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ అయితే నేను న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాను, దానిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటాను అన్నాడు. స్పీకర్ ముందు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లార్జర్ బెంచ్కి అప్పీల్ చేయడం. ఇప్పుడు ఇది 2 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. లార్జర్, ఎందుకంటే ఇందులో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇమిడి ఉన్నాయి కనుక, అంటే స్పీకర్కు జ్యుడిషియరీ, స్పీకర్ అంటే లెజిస్లేచర్ చట్టసభలు, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, ఈ లెజిస్లేచర్కు జ్యుడిషియరీకి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. భారత రాజ్యాంగంలో 3 అంగాలు, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వము, చట్టసభలు పార్లమెంటు అసెంబ్లీ, అలాగే జ్యుడిషియరీ. ఈ మూడింటి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ స్పష్టంగా రాజ్యాంగం అధికారాల విభజన చేసింది. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ను 1972 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా కూడా పేర్కొంది. అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఉంది కనుక స్పీకర్కు సమయాన్ని నిర్దేశిస్తూ 3 నెలల్లో తీసుకోమని చెప్పారు కదా, ఇది ఇంతవరకు రాజ్యాంగబద్ధము అని లెజిస్లేటివ్ అసెంబ్లీ తరఫున కోర్టుకు సుప్రీంకోర్టు లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రెఫర్ చేయమని అడగచ్చు. ఇప్పుడు మీకు గతంలో కూడా కాదు, ఇటీవల గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టసభల్లో ఆమోదించిన బిల్లుల్ని నిరవధికంగా తమ వద్దకు పెండింగ్ ఉంచుకున్నారు. తమిళనాడుకు చెందిన 10 బిల్లులు అలాగే ఉంటే సుప్రీంకోర్టు ఇటీవల ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇస్తూ ఇలా నిరవధికంగా మీ దగ్గర ఉంచుకునే అధికారం మీకు లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా వాటిపైన నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయము తీసుకోకుండా ఉండే అధికారం లేదు అని నిర్దిష్ట కాలం చెప్తూ, కొన్ని బిల్లులకు 1 మంత్, కొన్ని బిల్లులకు 3 మంత్ చెప్తూ, మీరు కనుక డిసిషన్ తీసుకోకపోతే వాటిని ఆమోదించినట్టుగానే భావించి ఆ బిల్లులు చట్టాలు అవుతాయని ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ పైన భారత ప్రభుత్వము ప్రెసిడెంట్ ద్వారా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు, ఇలా రాష్ట్రపతికి, గవర్నర్ల, ముఖ్యంగా రాష్ట్రపతికి మీరు ఇలా ఆదేశాలు ఇవ్వవచ్చా అని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు చర్చిస్తుంది, సమీక్షిస్తుంది. అందువల్ల దీనిపై కూడా అలా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఏమో కేంద్ర ప్రభుత్వం అడగాలి, బీజేపీ అడగదు, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల మధ్య సమస్య కనుక. బీజేపీ ఈ తీర్పును ఆహ్వానించింది కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేసి ఇలా స్పీకర్కు ఇన్స్ట్రక్షన్లు ఇవ్వచ్చా అనే అంశాన్ని మీరు చూడండి అని అనే అవకాశం లేదు. అందువల్ల ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకరు సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి రెఫర్ చేసి ఇందులో కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కనుక స్పీకర్కి ఇలా ఇన్స్ట్రక్షన్స్ కోర్టులు ఇవ్వచ్చా అని. అయితే ఇది ఎంత మేరకు సుప్రీంకోర్టులో నిలబడుతుంది అనేది మనం చెప్పలేము. ఒకవేళ స్పీకర్ వెళ్తాడా మొదటి క్వశ్చన్, వెళితే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే నిన్నటి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అన్నది, మేము ఏమి ఇంజంక్షన్ అంటే ఆదేశాలు ఇవ్వడం లేదు స్పీకర్కు అని. వాస్తవంగా పిటిషనర్లైన కేటీ రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందులు కోరింది ఏంటంటే ఆ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని మీరే కోర్టే రద్దు చేయండి, స్పీకర్ నిర్ణయాలు తీసుకోవడం లేదు కనుక అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది మేము ఆదేశాలు ఇవ్వము, మేము స్పీకర్కు నిర్ణయం తీసుకోమని ఆదేశించడం లేదు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోమని కూడా మేము ఆదేశించడం లేదు. ఎందుకంటే క్యూహోటా హాలన్ కేసును కోట్ చేస్తూ ఇది యాంటీ డిఫెక్షన్ లాను అప్హోల్డ్ చేస్తూ
యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగబద్ధమని చెప్తూ ఇచ్చిన మరో హిస్టారిక్ జడ్జిమెంట్ కిహోటో హోలన్. కిహోటో హోలన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఈ లెజిస్లేచర్లోకి కోర్టులు ఎంత మేరకు ఇన్వాల్వ్ కావచ్చు అని, అందులో వెరీ న్యారో కంపాస్, చాలా పరిమితంగానే ఇన్వాల్వ్ కావచ్చు అని కిహోటో హోలన్ కేసులో చెప్పారు. అదే కిహోటో హోలన్ కేసును కోర్టు చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ద రేషియో, అంటే స్పీకర్ అధికారాల పరిధిలోకి కోర్టులు ఎంత మేరకు రావచ్చు, ఎంత మేరకు రాకపోవచ్చు, ఈ రేషియోను ప్రస్తావిస్తూ ఏమన్నదంటే సాధారణంగా స్పీకర్ పరిధిలోకి కోర్టులు రావు, కానీ ఇది అదే సమయంలో స్పీకర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు అని తీర్పు చెప్తూ మేము ఈరోజు నిర్ణయం తీసుకోమని ఆదేశించడం లేదు, ఎక్స్పిడిషియస్ అంటే త్వరగా నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్తున్నాం. ఎందుకు త్వరగా నిర్ణయం తీసుకుంటున్నాం అన్నదానికి కూడా సుప్రీంకోర్టు చాలా పకడ్బందీగా నిర్వచనం ఇచ్చింది. రాజ్యాంగ 10వ షెడ్యూల్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లాలో ఈ అధికారాలు స్పీకర్కి ఇవ్వటానికి కారణం ఏంటి అంటే వీలైనంత త్వరగా వేగంగా ఈ పిటిషన్లు పరిష్కారం అవుతాయి, కోర్టులకు అధికారాలు ఇస్తే ప్రొసీజరల్ డిలేస్ అవుతాయి కనుకనే స్పీకర్కి ఇచ్చారు. అందువల్ల ద వెరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా నెరవేరడం లేదు కనుక ఆ యాంటీ డిఫెక్షన్ లా ఆబ్జెక్టివ్ను నెరవేర్చడని మాత్రమే మేము కోరుతున్నాము. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ. అంటే చాలా క్రియేటివ్గా, చాలా ఇన్సైట్ఫుల్ జడ్జిమెంట్ ఇది. అందువల్ల 74 జడ్జిమెంట్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. సో ఆ 74 పేజీల జడ్జిమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్. సుప్రీంకోర్టు పాసిబుల్ ఆ పరిస్థితులను కూడా అంచనా వేసి ముందుగానే చెప్పింది, మేమేమీ కొత్తగా ఆదేశాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ద పొలిటికల్ డిఫెక్షన్స్ ఆర్ బికమ్ ద ఈవిల్ ఇఫ్ దే ఆర్ నాట్ కంబాటెడ్. it will be undermining the very foundations of democracy అని 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేస్తూ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆబ్జెక్టివ్స్లోనే చెప్పారు. అందువల్ల ఆ రాజ్యాంగ ఆ చట్ట లక్ష్యాలను అనుగుణంగా స్పీకర్ వ్యవహరించాలని మాత్రమే చెప్తున్నాం తప్ప మేమేమి కొత్త ఆదేశాలు ఇవ్వడం లేదని కూడా చెప్పారు. అందువల్ల రేపు సుప్రీంకోర్టుకు స్పీకర్ వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని ఎంటర్టైన్ చేస్తుందా? ఒకవేళ ఎంటర్టైన్ చేసిన లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రెఫర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇమిడి ఉన్నాయి కనుక. కానీ దీనిపైన స్టే ఇచ్చి వెళ్తుందా, స్టే ఇవ్వక వెళ్తుందా? స్టే ఇవ్వకుండా వెళ్ళారనుకోండి ఈ జడ్జిమెంట్ అమల్లోకి వస్తుంది, ఆ కేసు విచారణకు వస్తుంది, 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్కు ఉండే కేసులు చాలా దీర్ఘకాలం పడతాయి కనుక ఆ జడ్జిమెంట్ ఓన్లీ ఫ్యూచర్కు ఉపయోగపడుతుంది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీకరు ఒకటి ఇమీడియట్గా 3 నెలల్లో తన నిర్ణయం చెప్పచ్చు. ఆ నిర్ణయం ఆయన డిస్క్వాలిఫై చేస్తే 6 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. డిస్క్వాలిఫై చేయకుండా ఈ కేసులో అది వర్తించదు, ఏమీ కాదు అని కూడా తీర్పు చెప్పచ్చు. అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే స్పీకరు నిర్ణయాలలో కోర్టులు ఇల్లీగాలిటీ ఉంటే జోక్యం చేసుకోవచ్చు, ఇర్రెగ్యులారిటీ ఉంటే జోక్యం చేసుకోరాదు. ఇది క్లియర్ కేసు ఆఫ్ ఇల్లీగాలిటీ అవుతుంది ఒకవేళ డిస్క్వాలిఫై చేయకపోతే, కానీ మళ్ళీ కోర్టుకు వెళ్తారు. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. స్పీకరు వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేసి 3 నెలల్లో డిస్క్వాలిఫై చేస్తే వెంటనే ఉప ఎన్నికలు, డిస్క్వాలిఫై చేయకపోతే అది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతుంది. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేస్తే అప్పుడు ఉప ఎన్నికలు తప్పవు. ఈలోగా స్పీకర్ దీన్ని రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయమంటే అప్పుడు ఈ జడ్జిమెంట్ పైన స్టే ఇచ్చిపోతారా, స్టే ఇవ్వకుండా పోతారా? అందువల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్గానే మిగిలి ఉన్నాయి. అందుకే స్పీకర్ ఏం చేస్తాడని. ఇక ఎమ్మెల్యేలు దీన్ని సాగదీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు సాగదీసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టే భావించింది. అంటే డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ తమ సభ్యత్వం పోకుండా కాపాడుకోవటానికి అన్ని పద్ధతులు అనుసరిస్తారు కదా. అందువల్ల దాన్ని కూడా రెఫర్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎమ్మెల్యేలు దీన్ని సాగతీసి ప్రయోజనం పొందాలని చూస్తారు, డిలే అయ్యి, అంటే తమ సభ్యత్వం పోకుండా దీన్ని స్పీకర్ ఎలో చేయకూడదు అని కూడా చెప్తూ, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఎమ్మెల్యేలు చేస్తే దీని అడ్వర్స్ ఇన్ఫరెన్స్, అంటే మేము ప్రతికూల సంకేతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.
అందువల్ల ఎమ్మెల్యేలు దీన్ని దీన్ని డిలే చేయలేరు. స్పీకరు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దాన్ని బట్టి తెలంగాణలో 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తాయా రావా, ఎందుకంటే ఈలోగా ఫిరాయించిన ఎమ్మెల్సీలపై కూడా సిమిలర్ డిస్క్వాలిఫికేషన్ కేసు వేయాలని కూడా కేసీఆర్ అన్నట్టు కూడా పేపర్లు వచ్చింది. అయితే ఎమ్మెల్సీలు పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే అది అసెంబ్లీ ద్వారా ఎన్నికలు కనుక దానికి ఏం పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది స్పీకర్ ఏం చేస్తాడు, దానికి కోర్టులు ఎలా స్పందిస్తాయి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం పైన తర్వాత పిటిషనర్లు బీఆర్ఎస్ నాయకులు ఎటువైపు మళ్ళీ కోర్టుకు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్న దానిపైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఎస్, ఇక సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన